Hello guys, welcome back to our channel Study with Sridevi. So, Shannon-Fano coding. It is a technique in information theory for constructing prefix codes based on simple probabilities. అంటే ఇచ్చిన ప్రాబబిలిటీస్ బేస్ చేసుకొని ప్రిఫిక్స్ కోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అల్గోరిథం స్టెప్స్. ఫస్ట్ ఇచ్చిన ప్రాబబిలిటీని మనం డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటాం. Sort the symbols in descending order according to the probabilities of frequencies. So ఆ probabilities of frequencies బేస్ చేసుకొని మనం డిసెండింగ్ ఆర్డర్ లో వాటిని రాసుకుంటాం. నెక్స్ట్ split the list into two groups such that the total probabilities of both groups are close as possible to equal. సో అక్కడ మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో డిసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం కదా, ఆ డిసెండింగ్ ఆర్డర్ నుంచి 2 గ్రూప్స్ గా స్ప్లిట్ చేస్తాం. ఆ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేసినా లేదా ఆ గ్రూప్ లో ఉన్నవి యాడ్ చేసినా మనకి సేమ్ రావాలి. సేమ్ ఆర్ దగ్గర రావాలి. ఫస్ట్ గ్రూప్ లో ఫర్ సపోజ్ 0.5 వచ్చింది అనుకో, సెకండ్ గ్రూప్ లో 0.45 అలా వచ్చినా లేదా 0.5 వచ్చినా ఆ 2 గ్రూప్స్ ని స్ప్లిట్ చేస్తాం. నెక్స్ట్ assign binary digits symbol in one group, receive as 0 prefix, the other receive as 1 prefix. సో ఆ 2 గ్రూప్స్ ని ఫస్ట్ గ్రూప్ ని 0 తో డినోట్ చేస్తాం, నెక్స్ట్ గ్రూప్ ని 1 తో డినోట్ చేస్తాం. సో అలాగా మనం ప్రాసెస్ ని రిపీట్ చేస్తాం. రికర్సివ్లీ repeat this process for each subgroup, further dividing and adding bits until every symbol is isolated and assigned a unique code. సో ఈ ప్రాసెస్ ని మనం ఎవ్రీ సింబల్ కి కోడ్ వచ్చిన వరకు మనం రిపీట్ చేస్తాం. సో ఒక ప్రాబ్లం చూద్దాం. Obtain the Shannon-Fano coding for DMS X. It has 4 symbols x1, x2, x3, x4 with probabilities 1/2, 1/4, 1/8, 1/8 respectively. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి డిసెండింగ్ ఆర్డర్లో మనకి ప్రాబబిలిటీస్ రాసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ 1 డిసెండింగ్ ఆర్డర్లో ప్రాబబిలిటీస్ రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు. సో x1 1/2, x2 1/4, x3 1/3, 1/8, x4 1/8. సో నెక్స్ట్ స్టెప్. సో స్టెప్ 2 వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నవి సో 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేస్తాం. ఫస్ట్ ఏం రాసుకున్నాం, x1 1/2, x2 1/4, x3 1/8, x4 1/8. ఇప్పుడు 2 గ్రూప్స్గా స్ప్లిట్ చేయాలి. ఎలా? 2 గ్రూప్స్ ఈక్వల్ ప్రాబబిలిటీస్, ఈక్వల్ ఆర్ క్లోజ్గా వచ్చే ప్రాబబిలిటీస్ని తీసుకుంటాం. సో 1/2 ఒక గ్రూప్ తీసుకుంటే 1/8 + 1/8 + 1/4. సో ఇది ఒక గ్రూప్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ గ్రూప్ 0 పెట్టుకొని సెకండ్ గ్రూప్ 1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రూప్లోనే మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. ఇది 1/4 ఒక గ్రూప్, 1/8 + 1/8 ఒక గ్రూప్. ఫస్ట్ గ్రూప్కి 0, కింద గ్రూప్కి 1. నెక్స్ట్ ఈ 1/8 అనేది మళ్ళీ స్ప్లిట్ చేసి ఫస్ట్ దానికి 0, నెక్స్ట్ దానికి 1. సో ఈ 1 ఇక్కడ కూడా వస్తుంది, ఈ 1 మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనకి కోడ్ వర్డ్ ఎలా వస్తుంది? కోడ్ వర్డ్ 0, x1కి 0, x2కి 1 0, x3కి 1 1 0 1 1 0, x4కి 1 1 1. సో మనకి ఇలా సింగిల్ నెంబర్ వచ్చే వరకు గ్రూప్లోని మనం చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ కోడ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయడం.